హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యాతో 2.5 ఏళ్ల యుద్ధం యుక్రెయిన్ను సైనికంగా చాలా బలహీనపరిచింది. ఈ లోటును భర్తీ చేసుకుని రష్యా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి ఖైదీల వైపు మొగ్గు చూపింది. ఇందుకోసం యుక్రెయిన్ కొత్త చట్టం చేసింది. దాని ప్రకారం వాళ్ళను యుద్ధంలో సైనికులుగా ఉపయోగించుకుంటారు. అందుకు ప్రతిగా యుద్ధం ముగిసాగా వారందరినీ విడుదల చేస్తారు. అంతేకాదు, వారిపై ఎలాంటి క్రిమినల్ రికార్డు ఉండదు. జైల్లో మగ్గడానికి బదులుగా సైనికుడిగా దేశానికి సేవ చేసే అవకాశం దక్కడం గర్వంగా ఉందని 41 ఏళ్ల విటాలీ అంటున్నాడు. అతనిదే డ్రగ్ బానిసగా మారి నేరాలకు పాల్పడ్డ నేపథ్యం. 4 నేరాల్లో 10 ఏళ్ల శిక్ష అనుభవించాడు. మా ఏరియాలో అందరూ కుర్రాళ్లలా నేను బందిపోట్ల సాహసం నడుమ పెరిగాను. ఇప్పటిదాకా గడిపిన జీవితంలో చెప్పుకోవడానికంటూ ఏదీ లేదు. అలాంటి నాకు సైన్యంలో చేరి దేశం రుణం తీర్చుకునే గొప్ప అవకాశం దక్కింది. ఇలాగైనా మాతృభూమికి ఉపయోగపడుతున్నారనే తృప్తి ఉంది. కానీ సైనిక జీవితం ఇంత కష్టంగా ఉంటుందని మాత్రం అనుకోలేదు. కాకపోతే బాగా సరదాగా కూడా ఉందని తెలిపాడు. దీనికి తోడు ఫ్రంట్ లైన్లో గడిపే సమయాన్ని బట్టి నెలకు $500 నుంచి $4,000 దాకా వేతనం కూడా అందుతోంది. అయితే శారీరక, మానసిక పరీక్షలు చేసి కనీసం 3 ఏళ్లు, అంతకుమించి శిక్ష మిగిలి ఉండి 57 ఏళ్ల లోపు ఉన్న ఖైదీలను మాత్రమే ఎంచుకున్నారు. ఈ లెక్కన 27,000 మంది ఖైదీలు పథకానికి అర్హులని యుక్రెయిన్ న్యాయశాఖ తేల్చింది. కనీసం 20,000 మంది ఖైదీలున్న సైనికులుగా మారుతారని అంచనా వేయగా ఇప్పటికే 5,764 మంది ముందుకొచ్చారు. వారిలో 4,650 మంది ఖైదీలు సైనికులుగా అవతారమెత్తారు. ఈ ఖైదీ సైనికుల్లో 31 మంది మహిళలున్నారు. 21 రోజుల శిక్షణ తర్వాత వీరు విధుల్లో చేరారు. ఖైదీలను ఇలా సైన్యంలోకి తీసుకునేందుకు కఠినమైన నిబంధనలు ఉన్నాయి. హత్య, అత్యాచారం, ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల నేరాలు, దేశద్రోహం, ఇతర తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి పథకం వర్తించబోదు. నేరాలకు పాల్పడిన ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా అనర్హులే. అయితే హత్యకు పాల్పడిన ఖైదీలను తమతో చేర్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని స్క్వాల్ బెటాలియన్ కోరుతోంది. ఫ్రంట్ లైన్లో అవసరమైన నైపుణ్యాలు వారికి బాగా ఉంటాయని వాదిస్తోంది. కొన్ని కేసుల్లో డ్రగ్స్ నేరాలకు పాల్పడ్డ వారిని తీసుకుంటున్నారు. తూర్పు యుక్రెయిన్లోని పోక్రోవోలో 59 బ్రిగేడ్లలో 15 మందితో కూడిన పదాతి దళ సిబ్బంది విభాగానికి ఓ గమ్మత్తైన ప్రత్యేకత ఉంది. బ్రిగేడ్ కమాండర్ ఒలెగ్జాండర్ వాళ్లకు కొత్త కాదు. ఆయన గతంలో జైలు గార్డుగా చేశారు. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలవగానే సైనిక కమాండర్గా మారారు. ఇప్పుడు అదే జైల్లోని ఖైదీలు వచ్చి ఈ బ్రిగేడ్ సైనికులుగా చేరారు. ఆయన కిందే పనిచేస్తున్నారు. యుద్ధభూమిలో వారు నన్ను మాజీ జైలు గార్డుగా కాక అన్నదమ్ములుగా, కమాండర్గా చూస్తారు. అంతా ఒకే కుటుంబంలో జీవిస్తాం. వీరికి తండ్రి, తల్లి, ఫిలాసఫర్ ఇలా ప్రతిదీ నేనే అంటారాయన. సదరు జైలు నుంచి మరో 25 మంది దాకా ఈ బ్రిగేడ్లో చేరే అవకాశం ఉందట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.